చూస్తుంటే అసలు నోట్లో నీళ్ళు ఆగుతలేవండి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఎదురుగుండా ఉండి ఇదంతా ఫ్రై చేసి మీకు చెప్పి వీటన్నిటిలో మధ్యలో నాకు చాలా ఇష్టమైన పని ఏంటంటే ఇట్లాగా అక్కడక్కడ బయటకు వచ్చే ఈ పీసెస్ ఉంటాయి చూసారా, వీటి ఇలా బాగుందండి. ఇది చేయటం చాలా సింపుల్. ఇది ఒక 1.5 kg చికెన్. ఈ జాయింట్స్ అన్ని ఇట్లా తీసుకొని స్లిట్స్ పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక బౌల్లోకి జీడిపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, నిమ్మరసం, పసుపు, ఉప్పు, టమాటోసు, పెరుగు, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపాను. ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ గరం మసాలా పొడి, మన సైలాస్ కిచెన్ గరం మసాలా వేసేసాను. దీన్ని మొత్తం పేస్ట్ చేసి తీసుకొచ్చా. ఆ తర్వాత మన దాంట్లో చికెన్ ఉంది కదా, ఈ మొత్తం కలిపి దానికి బాగా పట్టించేసాను. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసాం. ఆ తర్వాత మంచి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో వాటర్ ఏం పోయకుండా ఇది ఒక్కటే పెట్టి ఒక 30 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికిచ్చేసా. హ్యాపీగా ఉడికిపోయిందా. ఫ్రై పాన్ తీసుకున్నాను. వెల్లుల్లి, కాజు, కరివేపాకు, కారం ఇక్కడ వేయండి. ఇప్పటిదాకా మనం కారం వేసి గరం మసాలా ఇంకొక 1/2 టీ స్పూన్ తగిలిచ్చి దీంట్లో ఆ చికెన్ జాయింట్స్ మాత్రమే తీసుకొని డీప్ ఫ్రై చేయండి ఫస్ట్. ఆ తర్వాత మిగిలిన గ్రేవీ మొత్తం వేసి కలిపేసి హై ఫ్లేమ్ మీద మళ్ళీ ఒక 2-3 నిమిషాలు డీప్ ఫ్రై చేస్తే ఇది ఈ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూర్చొని మీరు దీనివల్ల 2 అడ్వాంటేజెస్ అండి. మీరు ఇలా యాసిటీస్గా మంచింగ్ సైడ్ డిష్ సాంబార్లోకి అట్లా ఎట్లానా తినొచ్చు. అసలు అన్నంలో కలుపుకొని తింటే ఒక్కొక్క జాయింట్ మీకు తినండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఫుల్ వీడియో రెసిపీ ఎట్లా ఏంటి అని డీటెయిల్ కావాలంటే సైలాస్ కిచెన్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్లో బాయ్.